హాయ్ ఫ్రెండ్స్, తెలుగు వంటకాలు స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో వచ్చి బ్రోక్లీ ఫ్రై అండి. ఈ బ్రోక్లీని నేను ఫ్రెష్గా తోటలోంచి అరకు నుంచి తెచ్చుకున్నానండి. దానికోసం మసాలా కోసం ఏపిన శనగపప్పు, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర తీసుకున్నానండి. ఈ పొడి చేసుకొని వేసుకుంటే ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. అయితే బ్రోక్లీని కాడల్ని మనం సపరేట్గా చేసుకోవాలండి. ఈ బ్రోక్లీ ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంటుంది, ఎందుకంటే అప్పుడే ఫ్రెష్గా తోటలోంచి తెచ్చుకున్నది కదండి. మనం చక్కగా చాలా టేస్ట్ అంటే చాలా బాగుందండి. ఈ కాడలతో కూడా మనం పాడే అవసరం లేదండి. వీటితో కూడా పచ్చడి చేసుకుంటే మంచి ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. అదే మనం కాలీఫ్లవర్తో కాడలతో కూడా చేసుకోవచ్చు. అయితే నేను ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకున్నానండి ఫ్రై చేసుకోవడానికి. ఈ బాగా మంచిగా ఫ్రై అయ్యే వరకు వేయించుకొని చక్కగా ఏంటంటే మన తాలింపు దినుసులు ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు చూసారు కదా, మంచిగా వేగేయండి. ఈ వేగిన తర్వాత కొంచెం ఆనియన్స్ అయితే వేసుకున్నాను. ఎక్కువగా వేసుకోవసరం లేదండి. ఒక చిన్న ఆనియన్ని ఇలాగ కట్ చేసుకొని సన్నంగా వేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలండి. చూసారు కదా, ఎంచక్క ఫ్రై చేసుకుంటే మనకి కూర అనేది అంత టేస్ట్గా వస్తుంది. ఈ బ్రోకలీ అనేది కొంచెం వాటర్లో వేసి కొంచెం వేడి చేసి ఆ వాటర్ మళ్ళీ జాలీలో పంపేసానండి. మరీ ఎక్కువగా ఉడకబెట్టకూడదు, జస్ట్ లైట్గా అలా చేస్తే మనకి చూసారు కదా బాగుంటుందండి. కొంచెం పసుపు, సాల్ట్ వేసి ఇలా ఉడకబెట్టానండి. ఆ స్కిప్ మిస్ అయింది. జాలీలో వేసి పెట్టుకున్నాను. ఈ పొడినేమో మీకు పుట్నాలు పప్పు చూపించాను కదండి, ఇలా మిక్సీలో వేసి పొడి చేసుకున్నాను. చక్కగా చూసారు కదండి, ఇవన్నీ బాగా వేయాయి. చూసారు కదండి. ఇప్పుడు ఈ మనం బ్రోకలీ వేసేసుకొని చక్కగా ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకుంటే బాగా మగ్గుతుందండి. ఇది ఎక్కువసేపు కూడా మనకి ఫ్రై అవసరం లేదు, ఎందుకంటే మనకి ఆల్రెడీ హాట్ వాటర్లో వేసి తీసాం కదండి. దానివల్ల మంచి ఇది త్వరగానే కుక్ అయిపోద్ది. మామూలుగా పచ్చిది కూడా త్వరగా కుక్ అయిపోద్ది, కానీ ఇలా హాట్ వాటర్లో వేసి తీసుకోవడం వల్ల చక్కగా ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి. పసరు వాసన అంటూ ఏమీ లేదు. చక్కగా చిన్నపిల్లలతో సహా అంతా తింటవచ్చు. ఇందులో మంచి ప్రోటీన్స్ అయితే ఉంటాయండి. ఇలా మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ అలా కొంచెం మగ్గబెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో సాల్ట్ అవి వేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, చక్కగా మనకి దానికి టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ వేసుకోవాలి. ఈ సాల్ట్ కూడా బాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, అలా బాగా కలుపుకొని బాగా ఎక్కువగా కలిపేస్తే మనకి అది మళ్ళీ చిన్న చిన్నగా అయిపోతాయండి. అలాగే కారం, పసుపు, ఈ కారం అన్నది మనం టేస్ట్కి తగినట్టుగా వేసుకోవాలండి. వెజ్జే కాబట్టి మరీ ఎక్కువగా వేసుకోకూడదు, పిల్లలు కూడా తినరు. కొంచెం తక్కువగా వేసుకుంటే బాగుంటుందండి. అలాగే మసాలా పొడి కూడా వేసేసుకొని దాన్ని బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ అలా కొంచెం మూత పెట్టుకుంటే మనకి మసాలా అనేది పచ్చివాసన పోద్ది కదండి. ఈ ఫ్రై అనేది రెడీ అయిపోద్దండి. ఇలా ఉత్తినోటితో తినవచ్చు, లేకపోతే రసంతో సర్వ్ చేసుకుంటే సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. ఇంతే అండి, బ్రోకలీ ఫ్రై మనకి రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి బ్రోకలీ దొరికినప్పుడు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలపండి. వీడియో చూసిన వాళ్ళందరూ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్కి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుద్దండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్